ఉరవకొండలో మంత్రి కేశవ్ అనుచరుల దౌర్జన్యాలు వెలుగు చూస్తున్నాయి. ఉరవకొండలో కబ్జాలకు అనుచరులు యత్నించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఉరవకొండ పట్టణంలోని లక్ష్మీ నరసింహ కాలనీ పంచాయతీ స్థలం కబ్జాకు టీడీపీ నేతలు యత్నించారనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్ కౌంకుంట్ల రవి స్థానిక వార్డు మెంబర్ రామాంజనేయులు కలిసి కబ్జాకు యత్నించారనేటువంటి సమాచారం. కబ్జాను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. కబ్జా రాయిలతో గొడవకు దిగారు స్థానికులు. ప్రజల తిరుగుబాటుతో టీడీపీ నేతలు పారిపోయినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? స్థానికులు కావచ్చు, కబ్జాకు గురవబోతున్నటువంటి స్థలానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అప్డేట్స్ ఏంటి? మురళి, ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని ఉరవకొండ కేంద్రంలో అక్కడ ప్రధానంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు లక్ష్మీ నరసింహ కాలనీ అనేటువంటి ప్రాంతంలోకి వెళ్ళారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పంచాయతీ స్థలం ఉందో ఆ పంచాయతీ స్థలంలో కొన్ని రాళ్ళు వాటిని తొలగించడం, అదేవిధంగా వాటిని పాతడం, కొంచెం దాన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి స్థానికులందరూ కూడా పంచాయతీ ప్రదేశం వద్దకు చేరుకున్నారు. అయితే వీటికి సంబంధించి అసలు ఎవరు ఎక్కడ అనేటువంటి విధంగా కూడా ప్రజలు వారితో వాగ్వాదం దిగారు. ఈ నేపథ్యంలో వారు ప్రధానంగా ఉరవకొండ కౌకుంట్లకు చెందినటువంటి రవిగా గుర్తించారు. అదేవిధంగానే మరో వ్యక్తి రామాంజనేయులు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఈ ప్రాంతంలో ఇదంతా కూడా పంచాయతీకి సంబంధించినటువంటి స్థలం కాబట్టి మీరు ఎవరు ఇక్కడ ఎందుకు వచ్చారు అనేటువంటి విధంగా కూడా వారందరూ కూడా ప్రజలు వారితో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా కార్యకర్తలు కొనసాగుతున్నారు. అదేవిధంగానే మంత్రి పయ్యాలో కేశవ్ కూడా చాలా సన్నిహితంగా ఉంటున్నారు అనేటువంటి విధంగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ కబ్జా పాల్పడేందుకు వచ్చారనేటువంటి విషయంగా లక్ష్మీ నరసింహ కాలనీకి సంబంధించినటువంటి అక్కడ స్థానికులందరూ కూడా ఒక్కొక్కరుగా అక్కడ చేరుకొని గుమిగూడారు. వాళ్ళతో మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారనేటువంటి విధంగా, ఎందుకు ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా వాగ్వాదానికి దిగింది. అయితే ఆ వాగ్వాదానికి దిగినటువంటి ప్రజలతో మేమంతా ఇక్కడ కొన్ని కాగితాలు చూపిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నింటినీ కూడా చూపించడంతో ఇదంతా పంచాయతీ స్థలం కాబట్టి ఇక్కడ ఎవరు రావడానికి అవకాశం లేదనేటువంటి విధంగా కూడా ప్రజలు అక్కడికి వచ్చినటువంటి రవితో కావచ్చు, అదేవిధంగానే రామాంజనేయులతో కావచ్చు అక్కడ వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్నటువంటి ప్రజల సంఖ్య కూడా అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఒక్కసారిగా అక్కడికి వచ్చినటువంటి కౌకుంట్లకు చెందినటువంటి రవితో కావచ్చు, అదేవిధంగానే రామాంజనేయులతో కావచ్చు తీవ్రమైనటువంటి వాగ్వాదానికి దిగారు. అదేవిధంగానే వాళ్లకు ఒక హెచ్చరికలు జారీ చేసేటువంటి విధంగా కూడా వారందరూ కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో వారందరూ ఒకసారిగా రవి అదేవిధంగానే రామాయణులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అన్నింటినీ గమనించి అక్కడి నుంచి వారందరూ కూడా ఉడాయించినటువంటి పరిస్థితి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఉరవకొండలో మంత్రి కేశవ్ అనుచరుల దౌర్జన్యాలు అయితే ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఉరవకొండలో కబ్జాలకు అనుచరులు యత్నించారనేటువంటి మాట చెప్తున్నారు స్థానికులు. ఉరవకొండ పట్టణంలోని లక్ష్మీ నరసింహ కాలనీ పంచాయతీ స్థలం కబ్జాకు టీడీపీ నేతలైతే ప్రయత్నించారనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక టీడీపీ జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్ కౌంకుంట్ల రవి స్థానిక వార్డు మెంబర్ రామాంజనేయులు కలిసి ఈ కబ్జాకు యత్నించారనేది స్థానికులు చెప్తున్నటువంటి మాట. కబ్జానైతే స్థానిక ప్రజలు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు కబ్జా రాయుళ్లతో గొడవకు కూడా దిగారు. ప్రజల తిరుగుబాటుతో టీడీపీ నేతలైతే అక్కడ నుంచి పారిపోయినటువంటి పరిస్థితి ఉంది.